టికెట్ రేట్లు పెంచుకుని సిల్లెర సినిమాకి వేల కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చారు. చేసే ఆ గుట్కాగాడి సినిమాకి అంత సీన్ లేదు కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి చూడండి అసలు సీసలైన సినిమాలు, అదిరిపోయే సినిమాలు. అన్నింట్లోనూ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీసు దుమ్ము దులపటం ఖాయం. సీన్ సీతారైపోద్దంతే. ఇప్పటికే సుకుమార్ దగ్గర నుంచి మెగాస్టార్ దాకా సినిమా చూసిన వాళ్ళంతా సంక్రాంతికి పండగే పండగ అని రివ్యూ ఇచ్చేశారు. అన్నట్టు సినిమా చూసిన మెగాస్టార్ ఈసారి సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని అభిమానులకు చెప్పండి అని ప్రొడ్యూసర్ దిల్ రాజుకు భుజం తట్టి మరీ చెప్పారట. అంటే ఇక అన్ని సెంటర్స్ లో గంగూలీ సందులో గజ్జల గోలే అన్నట్టు. సినిమా మెగాస్టార్ కి చాలా నచ్చిందట. చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందట. సినిమా 10 మందిని మంచోళ్ళుగా మారుస్తుంది గాని చెడగొట్టదు అని చూపిస్తుందట గేమ్ చేంజర్. అంతేకాదు సినిమాల మీద గౌరవాన్ని పెంచేలా తీశాడట డైరెక్టర్ శంకర్. అందుకే గేమ్ చేంజర్ సినిమా టాలీవుడ్ లో నిజంగానే గేమ్ చేంజర్ అంటున్నారు ఇప్పుడు చాలా మంది. అయినా ఎర్రచందనం దొంగలు, స్మగ్లర్లు, గుట్కాగాడి సినిమాని వదలకుండా చూశారు. అట్లాంటిది మంచి సినిమా తీస్తే చూడరా చెప్పండి ఆడియన్స్, ఖచ్చితంగా చూస్తారు. అయినా ఆడు టికెట్ రేట్లు పెంచుకుని బెనిఫిట్ షోలు వేసుకుని చిల్లర పోగేసుకున్నాడు. ఆ పనికి మాలినోడి దెబ్బకు పాపం ఇప్పుడు మిగతా హీరోల సినిమాలకు బొక్కడిపోయింది. అయినా ఏం పర్వాలేదు, సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు. గేమ్ చేంజరు, డాకు, మహారాజు, సంక్రాంతికి వస్తున్నాము. ఈ 3 సినిమాలు ఈసారి సంక్రాంతి బరిలో విజయం సాధించడం ఖాయం. ఏపీలో ఎట్టాగు ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి అన్ని పర్మిషన్లు ఇస్తుంది. ఎలాగూ సినిమాలన్నీ బానే ఉంటాయి కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు ఇవ్వకపోయినా పెద్దగా పోయేదేం లేదు. సినిమా బాగుంటే జనం చూస్తారు అంతే. ఆ స్మగ్లర్ గాడి సినిమాల రేట్లు పెంచుకొని దొంగ లెక్కలేసుకునే బదులు థియేటర్లన్నీ ఈగలు దోమలు కొట్టుకున్నా హౌస్ఫుల్ కనెక్షన్లు అని చెప్పుకునే బదులు ఇట్ట న్యాయంగా సినిమా బాగుంది కాబట్టి ప్రజలు చూశారు, హిట్ అయింది, ఈరా మా కలెక్షన్లు చూసుకోండి అని ధైర్యంగా చెప్పుకోవటమే ఉత్తమం. పైగా ఇప్పటికే నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ ని ఏపీలో చేయాలని డిసైడ్ అయిపోయాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్మిషన్ కూడా అడిగేశారు. ఏడు చేసినా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. అంతేకాని జబ్బల వీరుడిలా వంకర భుజం వేసుకుని ఎట్టా పడితే అట్టా జనాల్లోకి వెళ్ళిపోతే చివరికి డిప్ప మీద కొట్టి బొక్కలో ఎడతారు. ఆనక కోట్ల చుట్టూతా తిరగాల్సి వస్తుంది. అయినా ఆ గుట్కా సినిమా తీసినోడికే అంతుంటే గేమ్ చేంజర్ లాంటి మంచి సినిమా తీసిన వాళ్ళకి ఇంకెంత ఉంటుంది చెప్పండి. అయినా సరే రామ్ చరణ్ ఎక్కడా జబ్బల వీరుళ్ళే ఇరగటం లేదు. ఎక్కడికెళ్ళినా పద్ధతిగా మాట్లాడతాడు. ఫ్యాన్స్ కి నచ్చేలా 10 మంది మెచ్చేలా మాట్లాడతాడు. ఓవర్ యాక్షన్ గాడిలా చెప్పను బ్రదర్, చెప్పుతో కొట్టుకుంటా బెదర్ అని అస్సలు పనికి మాల కూతలు కుయ్యడు. టికెట్ రేట్లు పెంచుకొని సిల్లర్ లెక్కెట్టుకోవడం కాదు, అవి అసలు కలెక్షన్లే కావు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల కలెక్షన్లే అసలైన కలెక్షన్లు, అసలైన దమ్మున్న సినిమాలు.